రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సమీపంలోని ప్రభావిత మాతంగి కాలనీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. పక్కనే ఉన్న పరిశ్రమ పొల్యూషన్ వల్ల ఇటీవల మాతంగి కాలనీ ప్రజలు పడుతున్న సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణను మాతంగి కాలనీ ప్రజలు శాల్వాలు కప్పి సన్మానించారు. అనంతరం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు ద్వారా వెలువడుతున్న వ్యర్థాల నుంచి తాము అనారోగ్యాల బారిన పడుతున్నారని వివరించారు. మరియు తమ కాలనీలోని మరో ప్రాంతానికి తరలించి R&R ప్యాకేజ్ కల్పించేలా ఎన్టీపీసీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాలనీ వాసులు ఎంపీని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ తాను ప్రజల సమస్యలతో పాటు డిమాండ్లను పరిష్కరించేలా తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. కొంచెం సపోర్ట్లు ఉండాలి. ఎందుకంటే పెద్ద మనుషులు కూడా ఉన్నారు. ఇంకా మహమ్మద్ సలీం గారు ఎంపీ గారికి సాగుతో సన్మానం చేయవలసిందిగా మనం మాతంగాల వాసులందరికీ మనవి, ఇంతకుముందు ఇంటికి 200 రూపాయలు చొప్పున మనము వసూలు చేయటం జరిగింది. ఎందుకంటే మనం చేయబోయే ప్రోగ్రాంలకు ఖర్చుల కింద గాను వాటి లెక్కలు కూడా ఇంతకుముందే మరి లక్ష్మి గారు జానకి గారు అందరి ముందు తెలియజేయడం జరిగింది. ఏది పబ్లిక్ హియరింగ్ అంటే ముందే. దాని తర్వాత మరి ఇంతం చేసినప్పుడే ఎన్టీపీసీ మేనేజ్మెంట్ దిగి వస్తారు. మనం ఇంట్లోనే ఉంటే వారికి ఏమి పట్టదు. కాబట్టి మనం ఏదో ఒక కార్యక్రమం చేయాలంటే మరి ప్రతి వాళ్ళు మరి ఇళ్లలో ఉండకుండా బయటికి వస్తే బాగుంటుంది అని మనవి చేసుకుంటూ, వాస్తవంగా బదరన్న చెప్పినట్ల తాత లక్షణాలు ఉన్నాయి. ఒక్క మాట చెప్పగానే, ఒక SMS చేయగానే మీ సాధక బాధలు చెప్పడానికి పార్లమెంట్ సమావేశాలు బడ్జెట్ మీద చర్చలు జరుగుతున్నప్పుడు 0 hour అని ఉంటుంది. అంటే ఇంపార్టెంట్ విషయాలు ఇంకేమైనా ఉంటే ఇమీడియట్గా మెంబర్స్కి మాట్లాడే అవకాశం ఉంటుంది. నేను మాతంగి కాలనీ ప్రజల నుంచి ఏదైతే రిక్వెస్ట్లు పంపించిందో సజ్జద్ భాయ్ నాకు ఇమీడియట్గా ఫోన్ చేసి చాలా బర్నింగ్ ఇష్యూ అయిపోతుంది ఎన్టీపీసీ మీద, ప్రజలకు న్యాయం చేయాలి, R&R ప్యాకేజ్ కావాలి, మళ్ళీ పొల్యూషన్ ఇష్యూస్ మళ్ళీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తలేదు, లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ప్రదీప్, నేను మాతంగి కాలనీ వాసిని. మేము ఎన్టీపీసీకి చాలా లెటర్స్ ఇచ్చాము. ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, RDOకి, మొత్తం అందరికీ ఎవరెవరికి కావాలో అందరికీ ఇచ్చాం. పొల్యూషన్ బోర్డులు కూడా ఇచ్చాం. కానీ ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు మాకు మాతంగి కాలనీలో పెద్ద సమస్య ఒకటి వచ్చిపోయింది, చావా బతుక అన్నది. ఎందుకంటే మేము ఇక్కడ తినేది లేదు, నిద్రపోయేది లేదు. మా పరిస్థితి ఎలాగ ఉందంటే హాస్పిటల్ అంటే తిరుగుతూ ఉన్నాం మేము. కాబట్టి ఎన్టీపీసీ 39 డివిజన్, నా పేరు జట్టి రమేష్. ఇక్కడ ఎన్టీపీసీ మహారత్న కంపెనీ స్టార్ట్ చేస్తున్న కారణంగా మాతంగి కాలనీలో అనేక రకాలుగా పొల్యూషన్ అండ్ హెల్త్ ఇష్యూస్ మరియు ఇక్కడ ఉన్న ప్రజలకు అనేక రకాలుగా నష్టం జరుగుతుంది, మరియు వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతుంది. మరియు పొల్యూషన్ సౌండ్, విపరీతమైన సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ తోటి ఇంట్లో చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలి వాళ్ళకి కానీ అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతారు. హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, వాళ్ళ చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయి. ఎన్టీపీసీ స్టార్ట్ అయినప్పుడు పొల్యూషన్కు ఇప్పటికీ చాలా తేడా అయిపోయింది. అప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా ఉండాలని మేము ఇల్లు కట్టుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు చూసి చాలా భయాందోళనకు గురయ్యాము. ఎందుకు అనంటే ఇక్కడ వస్తున్న దుమ్ము, ధూళి ప్లస్ సౌండ్ పొల్యూషన్ మెయిన్. మా తలల మీదే ఒక విమానం ఆగినంత శబ్దాలు మాకు వస్తున్నాయి. నేను మెడికల్లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను కాబట్టి ఇక్కడ ఆరోగ్య పరిస్థితులు కూడా నేను చూసినప్పుడు చాలా వేదన కలుగుతుంది. వాళ్ళకి వచ్చిన రోగాలు వాళ్ళు చూపించుకునే పరిస్థితులు కూడా లేదు. ఇది ఫస్ట్
ఎన్టీపీసీ కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. కానీ కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడైనా ఇక్కడ పరిస్థితులు వాళ్ళు అర్థం చేసుకొని ఉండాల్సిందే, కానీ ఆ పరిస్థితి చేయలేదు. కానీ అప్పుడు మాతంకాలంలో పెద్ద మనుషులు